వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఈ హాది విద్య అంటే ఏంటమ్మా? హకారంతో మొదలైనటువంటి మంత్రం. శాక్తేయంలో 3 బ్రాంచెస్ ఉంటాయి. హాది విద్య, కాది విద్య, సాది విద్య అని ఉంటాయి. అర్థమైందా? హా అంటే హ్రీంకారంతో మొదలయ్యేటటువంటి అమ్మవారి మంత్రం. సాది విద్య అంటే స్త్రీంకారంతో మొదలవుతుంది. కాది విద్య అంటే క కారంతో మొదలయ్యేటటువంటి విద్య అన్నమాట. ఇలాగా శ్రీ విద్యా తంత్రం అనేది 3 బ్రాంచెస్. కాబట్టి ఈ విధానంలో హాది విద్య అనేది అక్కడ హయగ్రీవుల వారు అభ్యసించుంటారు. సో స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాలకి చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. అంటే అక్కడ చేసే విధానం కౌళ ఆచారం. కౌళాచారం ప్రకారం అక్కడ దేవతలకి నివేదనలు కానీ పూజలు కానీ జరుగుతాయి. కౌళాచారం అంటే ఏంటంటే కుల ప్లస్ అకుల కౌల అయిందన్నమాట. కులము అంటే అమ్మవారు, కౌలిని కులయోగిని అంటారు లలితా సహస్రనామాల్లో. అంటే కులాచారాలతో సంతృప్తి పడేటటువంటి అమ్మవారు కౌలిని అని అర్థం అన్నమాట. అకుల అంటే శివుడు. అంటే మూలాధారం నుంచి సహస్రార చక్రానికి తీసుకునేటటువంటి కుండలిని శక్తి అమ్మవారు పరుగులెడుతుందన్నమాట సహస్రార చక్రంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి. కాబట్టి శివశక్తి అని అర్థం. కుల ప్లస్ అకుల కౌళ అయిందనమాట. దీన్ని కౌళాచారం అంటారు. శాక్తేయంలో వామాచారం అనేది ఉగ్రమైంది, కౌళాచారం అనేది సాత్వికమైంది. కాబట్టి పరమేశ్వరుల వారు ఆగమాలని అందించినప్పుడే చెప్పారు, దక్షిణాచారం కంటే వామాచారం గొప్పది, వామాచారం కంటే కౌళాచారం ఉత్తమమైంది. కౌళాచారం ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు స్వయంగా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించినట్లు అన్ని ఆచారాల్లో కౌలం అనేది ఉత్తమమైందని ఆగమ శాస్త్రాల్లో పరమేశ్వరుల వారు మానవాళికి తెలియజేస్తున్నారన్నమాట. కాబట్టి ఆ పరాశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరి స్వయంగా ఉద్భవించినటువంటి ప్రదేశమే కామాఖ్య. కామాఖ్య అని పేరు ఎందుకు వచ్చిందంటే గర్భగృహంలో కమలాత్మిక ఉంటారు. అక్కడ వాళ్ళ భాష అస్సామీ కదా. వాళ్ళు మాట్లాడేటప్పుడు కమలాత్మిక అని కామక్క కామాఖ్య అయిందనమాట. సో అలాగా కామాఖ్యాదేవి అని వాళ్ళ భాషలో కమలాత్మిక అని అనడం వల్ల కామాఖ్య అని పేరు వచ్చిందనమాట. ఇంతకీ ఈ కామాఖ్య అమ్మవారు సాత్విక స్వరూపిణియా, ఉగ్ర స్వరూపిణియా? అమ్మవారు చాలా సాత్వికమైన దేవత. అవునా? నేను ఇప్పటి వరకు అనుకున్నది ఏంటంటే చాలా ఉగ్ర స్వరూపురాలు అనుకుంటున్నా. యజ్ఞగుండంలో లలితా పరమేశ్వరిని మొట్టమొదట ఋషులు ఆవాహన చేసినప్పుడు దుష్ట సంహారం కోసం అమ్మవారు చితగ్నిగుండ సంభూత అంటారు. అంటే దేవతల యొక్క శరీర భాగాలు యజ్ఞగుండంలో వేసినప్పుడు ఉద్భవించినటువంటి ఆ పరాశక్తి 1,00,000 సింహమకాలతో ఉద్భవించిందన్నమాట. ఋషులందరూ ధ్యానం చేశారు, అమ్మా ఇంత స్వరూపాన్ని మేము చూసి తట్టుకోలేము, అందమైనటువంటి కామేశ్వరి స్వరూపంలో దర్శనం ఇవ్వమంటే అమ్మవారు పాశాంకుశ చెరుకు గడలు వీళ్ళతో దర్శనం ఇస్తారన్నమాట. అమ్మవారే ఉగ్రస్వరూపం, అమ్మవారే రజోగుణం, అమ్మవారే సాత్విక గుణం కూడా. అంటే 3 గుణాలు కలిసినటువంటి పరాశక్తి వెలిసినటువంటి ప్రదేశమే కామాఖ్య. అష్టాదశ శక్తి పీఠాలకు శక్తి మొత్తం కామాఖ్య నుంటే వస్తుందన్నమాట. అంటే 108 శక్తి పీఠాలు ఉంటాయి. ప్రామాణికంగా మనకు ఆదిశంకరాచార్యుల వారు వివరించింది 18 శక్తి పీఠాలు ప్రధానంగా. వాటిల్లో అన్నిటికన్నా ప్రధానమైనది ఓడ్యానపీఠ నిలయం, అంటే అస్సాం. ఓడ్యానపీఠ నిలయ బిందుమండల వాసిని. బిందుమండలం అంటే బిందువులో ఎవరుంటారు? కామేశ్వరుడు, కామేశ్వరి. హ్రీంకారం అంటే ఏంటి? శివ. హ కారం, రకారం అగ్ని, ఏంకారం అమ్మవారు. అంటే ఇద్దరూ కలిసి కామేశ్వరుడు కామేశ్వరిగా స్వయంభూగా ఉద్భవించినటువంటి ప్రదేశం కామాఖ్య. అందులో శివపురాణంలో ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే పరమేశ్వరుడు ప్రతిరోజు సంచరించే ప్రదేశం, ప్రతిరోజు రాత్రి ఎక్కడెక్కడైతే నివసిస్తారో తెలియజేస్తున్నారు శివపురాణంలో. అదే అస్సాం గౌహాతీలో అయితే పగలు భిక్షగాడి రూపంలోనూ,
ప్రతి రాత్రి కామేశ్వరుడు రూపంలో పరమేశ్వరుడు అక్కడ సంచరిస్తాడని ప్రతీతి. సో అంత గొప్ప మహాక్షేత్రం కామాఖ్య అన్నమాట.